మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. వేదకాలం నుంచి నేటి కలియుగం వరకు ఆయుర్వేదంలో భారతదేశానికి కీలక పాత్ర. సుమారు 5000 సంవత్సరాల క్రితమే వ్యాధులను నయం చేసే పద్ధతులను మన ఋషులు మునులు తపస్సులు కనుగొన్నారు. పాశ్చాత్య పద్ధతులకు అలవాటు పడి వైద్యంలో విదేశీ విధానాలను అవలంబిస్తున్న నేటి రోజుల్లో అక్కడక్కడ ఆయుర్వేద ఆసుపత్రులు ఇంకా మెరుస్తున్నాయి. సహజంగా అనారోగ్యాన్ని తగ్గిస్తూ రోగులకు ఉపశమనం కలిగిస్తున్నాయి. ఆధునిక వైద్యంపైనే అందరూ ఆధారపడుతున్న నేటి కాలంలో ఆయుర్వేదం వంటి ప్రకృతి చికిత్సకు ఆదరణ గణనీయంగా తగ్గిపోతుంది. అయినా అనేక ఆయుర్వేద ఆసుపత్రులు అత్యుత్తమ చికిత్సతో తమ ఉనికిని కాపాడుకుంటున్నాయి. అదే కోవలోకి వస్తుంది ఉమ్మడి మెదక్ జిల్లాలోని తూప్రాన్ ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి. ప్రకృతి అందించిన మూలికల ద్వారా వైద్యం అందిస్తోంది. పక్షవాతానికి ఇక్కడి వైద్యులు ప్రత్యేకంగా సేవలు అందిస్తున్నారు. కీళ్ల నొప్పులతో బాధపడే వారికి, ఎముకల మధ్య గుజ్జు తగ్గి రాపిడికి లోనై ఇబ్బంది పడే వారికి ఉపశమనం కల్పిస్తున్నారు. పంచకర్మ వైద్యంలో భాగంగా పక్షవాతం వచ్చిన వారికి సంధివాతము, జాన్వస్తి, కందివస్తి ఇలా అనేక రకాల చికిత్సలను ఇక్కడ అందిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. తూప్రాన్ ఆయుర్వేదిక్ హాస్పిటల్లో ఇది పంచకర్మ ట్రీట్మెంట్ అనేది అందజేయబడుతుంది. మోకాలు నొప్పులు, పక్షవాతం వచ్చిన వాళ్ళు, కీళ్ళ వాతము, నడుము నొప్పి, నడుములో ఎముకలు అరగడము ఇలాంటి సమస్యలు ఉన్న పేషెంట్స్ ఇక్కడికి చాలా వరకు వస్తున్నారు. ఇక్కడ వారికి మేము పంచకర్మ ట్రీట్మెంట్ అందిస్తున్నాము. 24/7 ఇక్కడ సేవలు అందుతున్నాయి. పేషెంట్స్కి కూడా భోజనం కానీ ఇవన్నీ ఫ్రీగా, టిఫిన్, భోజనం సదుపాయాలు కూడా ఉన్నాయి. గ్రీవ వస్తి, మెడ నొప్పి, ఇక్కడ వెన్నుపూస దగ్గర అరగడము ఇలాంటివి వాళ్ళకేమో గ్రీవ వస్తి ఇలాంటి ట్రీట్మెంట్స్ అందిస్తాము. ఇంకా ఉపనాహ స్వేదము అందిస్తాము, అభ్యంగనము, నాడీ స్వేదనము ఇలాంటి సేవలు అనేవి మేము అందజేయడం జరుగుతుంది. చికిత్స కోసం ఇక్కడికి వచ్చిన రోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిర్ణీత ప్రమాణాలతో చికిత్స సమయానుకూలంగా అందిస్తున్నారని చెబుతున్నారు. ఇక్కడికి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఫలితం కనిపించిందని అంటున్నారు. నాకు స్పాండిలోసిస్ అని గత 10 years నుంచి ఉంది. 15 days నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. కొంచెం పర్లేదు అనిపిస్తుంది. ఇక్కడ సేవలు వీళ్ళు బాగానే చేస్తున్నారు. కొంచెం మెడ నొప్పి, చేతు బాగా లాగడం స్టార్ట్ అయింది. అడ్మిట్ అయ్యాను. ఒక 20-25 days అవుతుంది రావడానికి. కొంచెం పర్వాలేదు. ఇప్పుడు 5 years నుంచి బయట చూపించుకున్నాను ప్రైవేట్ హాస్పిటల్లో. మెడిసిన్ వాడి తీసుకొచ్చి ఇక్కడికి వచ్చాను లాస్ట్కి. సార్ నాకు ఈ మొక్కల నొప్పులు ఇప్పటికి 20 రోజులు అవుతుంది, 22 రోజులు అవుతుంది. అప్పటి నుంచి మసాజ్ చేయించుకొని ట్రీట్మెంట్ చేయించుకుంటున్నా. ఉచితంగా ఫ్రీగా చేయించుకుంటున్నాను. అయితే నాకు 6 నెలల క్రితం నుంచి ఇక్కడ మొగాలు గుజ్జు కొంచెం ఇంజురీగా అయ్యి నేను బాధపడుతున్నా. మరి అది హైదరాబాద్లో మన మెడికల్ చూపించుకున్నా, అక్కడ హాస్పిటల్ చూపించుకున్నా, తగ్గలేదు. ఇప్పుడు 20 రోజులు అవుతుంది ఇక్కడ అడ్మిట్ అయ్యి కొంచెం నయం అవుతుంది. నరాలు అన్నీ వాడిపోయినాయి. మొత్తం నరాలు వాడిపోయి ఇట్లా నడవలేకుండా అయిపోయింది. వీడికి వచ్చినాకనే జ్వరం నయమైంది. మెల్లమెల్లగా నడుస్తున్నాయి. మా మిస్సెస్ స్కిడ్ అయ్యి వెనకకి పడిపోయింది. మొత్తం వెన్నుముక అంతా లూజ్ అయిపోయింది. చాలా చోట్ల ట్రీట్మెంట్ చేపిస్తే తగ్గలేదు. ఇంకా ఫైనల్గాను ఆపరేషన్ అని అన్నారు. ఆపరేషన్ అని అంటే మన మేడం వాళ్ళు ఏమన్నారు అని అంటే ఆపరేషన్ అవసరం లేకుండాను మన దగ్గర ఆయుర్వేదంలోనూ సెట్ చేద్దాము, మీరు ఎలాంటి ఇబ్బంది పడవలసిన పని లేదనని వీళ్ళు తైలధార అనేది ట్రీట్మెంట్, ఆయిల్ పోసి, ప్రసరణ ఆయిల్ అది ఇది పోసి తైలధార అనేది ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు కొంచెం పర్వాలేదు. ఆయుర్వేద పద్ధతిలో ప్రజలకు ఇక్కడ నాణ్యమైన సేవలు అందిస్తున్నప్పటికీ చిన్న సమస్యలు ఆసుపత్రిని వెంటాడుతున్నాయి. వాటిపై అధికారులు దృష్టి సారించి మెరుగుపరిస్తే ప్రజలకు ఇంకా ఉపయోగకరంగా మారుతుంది.